వాళ్ళని అడుగుతున్నా, అక్క ఎట్లా సంసారం ఎట్లా బాగు చేద్దామో చెప్పురని. నేను గ్రామాల నుంచి వచ్చిన అక్క, ఈయనే ఒంగూరు మండలం పక్కనే కొండరెడ్డిపల్లి. నాకు తెలుసు నగదు అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులకు వస్తాయి, ఇంటి ఖర్చులకు వస్తాయి. ఇంటి ఆయన చేతుల నగదు ఉంటే సాయంత్రం పోయి పాపిస్టోడ్ పెట్టిన బెల్ట్ షాపులు ఇచ్చొస్తాడు. అవునా కాదా అక్క చెప్పు? నువ్వేమన్నా పోకల డబ్బల్లో అన్నో ఇన్నో దాచుకుంటే సాయంత్రం అక్కడిక్కడ ఎత్తి అవి కూడా గుచ్చుకపోతాడు. ఇవ్వకపోతే 2 దెబ్బలు కూడా వేస్తాడు. ఆయన తెచ్చిన బెల్ట్ షాపులు అట్లుంటే నేను మా అక్కల చేతుల పెత్తనం పెట్టి పాఠశాలల పిల్లలకు బట్టలు కుట్టించేది కాంట్రాక్టర్లకు ఇచ్చి ఆయన కమిషన్లు కొట్టేస్తుంటే మా అక్కలకిచ్చి 1,30,00,000 జతల బట్టలు బడికి పోయే పిల్లలకు కుట్టించి 75 రూపాయలు కుట్టుగూళ్ళు ఇచ్చి ఆ మిషన్లు మా అక్కల చేతికి ఇచ్చిన. అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాలల నిర్వహణ మా అక్కల చేతిలో పెట్టిన. ఎందుకంటే మా గ్రామాలలో ఉండే పేదోళ్ళ ఆడబిడ్డలే సర్కారు బడికి పోతున్నారు. ఆ సర్కారు బడి ఎవరో అధికారి నిర్వహిస్తే అది చక్కగా ఉండదని అమ్మ ఆదర్శ పాఠశాల పెట్టి ఆడబిడ్డలకే చెప్పిన. పిల్లల అటెండెన్స్ మీ పంతులు తీసుకుంటే పంతుళ్ళ అటెండెన్స్ మా అక్కలు తీసుకునేటట్టు చేసిన. ఎందుకంటే పంతుళ్ళు అప్పుడప్పుడు వస్తుంటారు, రారు, మీరు లెక్క కట్టురి, వాళ్ళకి లక్షల కొద్ది జీతాలు ఇస్తున్నాం, వస్తురా లేదా మీరు చూడురా అని. బల్లె పిల్లలకు తాగనీకి మంచినీళ్ళు ఉన్నాయా? బాత్రూంలో ఆడపిల్లలు పోతే ఊరు మధ్యలో పడి ఉంటే ఆడపిల్ల బాత్రూమ్ పోవాలంటే కష్టంగా ఉంటుంది. ఆ బాత్రూంలు కట్టి ఆడబిడ్డలను ఆదుకోండి అని మా అక్కల చేతులు పెట్టిన బడి. ఇవాళ బల్ల నిర్వహణ మా ఆడబిడ్డల చేతులు పెట్టిన మాట వాస్తవం కాదా? ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలలో క్యాంటీన్లు ఎవరి చేతుల్లో ఉంటే ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లని కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, ప్రభుత్వ దవాఖానాలు, సెక్రటేరియట్ నుంచి మొదలు పెడితే శిల్పారామం వరకు ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు పెట్టి మా స్వయం సహాయక సంఘాలు మా ఆడబిడ్డల చేతుల్లో పెట్టి నగదు వాళ్ళ చేతుల్లో ఉండాలి, వాళ్ళు వ్యాపారాలు చెయ్యాలని ఈరోజు మీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ నేను అడుగుతున్న చంద్రశేఖరరావును, ఏనాడన్నా పెట్రోల్ బంకులు మా ఆడబిడ్డలకు ఇవ్వాలని చూసినవా? రిలయన్స్కి ఇవ్వాలి పెట్రోల్ బంకులు, సోలార్ పవర్లు అదానికి ఇవ్వాలని నువ్వు మోడీ పోటీ పడితే ఇవాళ జిల్లా కేంద్రాలలో పెట్రోల్ బంకులకు ప్రభుత్వ స్థలం ఇచ్చి అవి నిర్వహించుకునే బాధ్యత మా అక్కలకిచ్చి ఇవాళ పెట్రోల్ బంకుల యజమానులను మా ఆడబిడ్డలు చేసినాం. రిలయన్స్ తోని పోటీ, అంబానీతోని పోటీ పడే విధంగా మా ఆడబిడ్డల్ని ఇవాళ తీర్చిదిద్దినం. ఇదే కాదు, ఈరోజు సోలార్ విద్యుత్తు ఇంటికి ఉచిత విద్యుత్తు తీసుకోవడం కాదు, ఇవాళ సోలార్ విద్యుత్తు అంబానీతో అదానితో పోటీ పడే విధంగా 1000 మెగావాట్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే కాంట్రాక్టు ఒప్పందాలు మా ఆడబిడ్డలకు ఇచ్చి ఈరోజు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసి కోట్ల రూపాయల వ్యాపారం సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఈరోజు 1000 మెగావాట్లు మా ఆడబిడ్డలకి ఇవాళ ఇచ్చిన. మా అక్కలకి ఎప్పుడైనా నువ్వు ఇట్లా చేయాలని ఆలోచన చేసినవా చంద్రశేఖరరావు? నీకు ఆలోచన వచ్చిందా? పెట్రోల్ బంకులు ఇచ్చినాం, సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఇచ్చినాం, ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణానికి సౌకర్యం కల్పించినాం. ఆయల్లా మా అక్కలు కురుమూర్తి జాతర పోవాలంటే, లేకపోతే వనపర్తి నాగవరం జాతరకు పోవాలని, రాజనగరం జాతరకు పోవాలంటే ఇంటి ఆయన నగదు ఇవ్వాలి. ఆయన లేవుపో మళ్ళీ చూద్దామంటే మళ్ళీ ఎన్నడో వచ్చినాడు. అమ్మగారింటికి దసరాకో దీపాలకు పోయేస్తా అంటే ఇప్పుడు కిరాయి పైసలు ఏడున్నాయి పో అనేటోడు. అమ్మవారిని దర్శించుకోవాలన్నా, అమ్మగారి ఇంటికి పోవాలన్నా మా అక్కలు అడుక్కునే పరిస్థితి. ఇవాళ ఆర్టీసీ బస్సు నేను మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక మా అక్కల్ని అందరు నడుతున్న, ఇక్కడ ఉన్నోళ్ళని అక్కడ ఉన్నోళ్ళని, ₹1 ఎవరన్నా అడిగినరా అక్క బస్సుల్లో? ఎవడన్నా మిమ్మల్ని రూపాయి అడిగితే మీ తమ్ముడు ఫోటో చూపించురు, గో మా తమ్ముడు ఈడు ఉన్నాడు, పోయి మా రేవంత్ దగ్గర తీసుకోపోండి అమ్మా, మా కిరాయి పైసలు మా తమ్ముడు ఇస్తాడని. ఇవాళ ఏడికి పోయినా మీకు ఉచితంగా బస్సులో పోయే ప్రయాణం మీ తమ్ముడు తెచ్చిండు కదా అక్క, తెచ్చిండా లేదా? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడైనా ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసిండ్రా? ఇవాళ మా అక్కలకు ఉచిత ప్రయాణానికి 6500 కోట్లు ఖర్చు పెట్టిన ఈ 18 నెలల. ఇవాళ బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, ఆనాడు ఆర్టీసీకి ప్రైవేటు పెద్ద కంపెనీలు బస్సులు కొని కిరాయికి పెట్టి కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటారు. అరే నీ అమ్మ, ఇట్లా ఎవడో సంపాదించుకునేది ఎందుకని ఇవాళ 1000 బస్సులు మా సంఘాలకు కొనిచ్చి ఆర్టీసీ కిరాయికి పెట్టినాం. మా అక్కలందరూ ఇవాళ 1000 బస్సులకు యజమానులైనరు.
ఉచితంగా బస్సు ప్రయాణం కాదు, 1000 బస్సులకు యజమానులై ఈ బస్సులు మావి అని మా ఆడబిడ్డలు ధైర్యంగా గుండె మీద చెయ్యేసుకొని చెప్పేటట్టు ఇవాళ తీర్చిదిద్దిన మా అక్కల కోసం నేను కష్టపడుతున్నాను. ఎందుకంటే ఇంట్లో అక్క కష్టం నాకు తెలుసు. అదేవిధంగా చంద్రశేఖరరావు ఆయన కొడుకు సెల్ఫీలు దిగుతారు, సెల్ఫీ డబ్బాలు కొడతారు. ఏడా కాంగ్రెస్ కట్టిన శిల్పారామం దగ్గర ఐటీ కంపెనీలు తెచ్చినా భూములు ఇచ్చినా అంటాడు. నువ్వు ఐటీ కంపెనీలు తెచ్చి భూములు ఇచ్చినవో లేదో కానీ మా ఇందిరా మహిళా శక్తికి 100 కోట్ల రూపాయల భూమి హైటెక్ సిటీ పక్కన శిల్పారామాన్ని ఆనుకొని ఎకరాల కొద్ది భూమి ఇచ్చి 150 షాపులు తెరిపించి గ్రామాలల్లా తండాలల్లా గూడాలల్లా మా ఆడబిడ్డలు తయారు చేసిన వస్తువులు తిను బండారాలు ఇవాళ శిల్పారామం పక్కన ఈరోజు ప్రదర్శన పెట్టి ప్రపంచంతోనే మా ఆడబిడ్డలు పోటీ పడుతున్నారు. మా అక్కలు మా చెల్లెళ్ళు తయారు చేసిన ఉత్పత్తి వస్తువులను భారత్ సమ్మిట్ ద్వారా 108 దేశాల నుంచి దిగ్గజాలను పిలిపిస్తే అక్కడికి వచ్చి మా అక్కలు చేసిన పనులను అన్ని చూసిర్రు. ఇదే కాదు, మొన్న జరిగిన ప్రపంచ సుందరి పోటీలు జరిగినాయి. ప్రపంచంలోనే సుందర పోటీలు హైదరాబాద్లో జరిగితే 118 దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ స్టాల్స్, ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ మా అక్కలు నిర్వహిస్తుంటే అక్కడికి వచ్చి 3 గంటలు ఉండి మా అక్కలు వ్యాపారం ఎట్లా చేస్తుర్రు, మా అక్కలు వస్తువులు ఎట్లా ఉత్పత్తి చేస్తుర్రు ప్రపంచ దేశాల నుంచి వచ్చి చూసి మా అక్కల నుంచి నేర్చుకొని పోయినరు. ఎన్నడన్నా చంద్రశేఖరరావు నువ్వు ఆలోచన చేసినవా? నీ బిడ్డకు బంజారాహిల్స్లో బంగ్లా కట్టాలనుకున్నావు, నీ కొడుకు జన్వాడలో ఫామ్ హౌస్ కట్టియాలనుకున్నావు, కానీ మా ఆడబిడ్డలకు హైటెక్ సిటీ పక్కన వ్యాపారం చేసుకోవడానికి నువ్వు ఏదైనా ఒక గుంట భూమి అయినా ఒక గజం భూమి అయినా ఇవ్వాలనుకున్నావా? 3.5 ఎకరాలు నేను 100 కోట్ల రూపాయల భూమి మా అక్కలకిచ్చి 150 షాపులు కట్టి వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులను అక్కడ ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే విధంగా ఇవాళ మా అక్కలను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నా. అందుకే నేను చెప్పిన నా జీవిత లక్ష్యం 2035 నాటికి దేశంలో మన తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీ చెయ్యాలంటే మా 1 కోటి మంది ఆడబిడ్డలు కోటీశ్వర్లు కావాలని ఒక లక్ష్యంగా పనిచేస్తున్నా. ఇవాళ 67 లక్షల మందిని కాదు, 1 కోటి మంది ఆడబిడ్డల్ని సంఘాలలో చేరండి, 1 కోటి మంది ఆడబిడ్డల్ని 10 ఏళ్ల కోటీశ్వర్లను చేసి మీరు కోటీశ్వరులమని గర్వంగా చెప్పుకోవడానికి ఇవాళ ప్రణాళికలు వేసి ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో ఇవాళ మా అక్కలను కోటీశ్వరులను చేయాలని నేను చూస్తున్నా. ఎన్నడన్నా ఈ ఆడబిడ్డల చేతుల 10 రూపాయలు ఉండాలని నువ్వు ఆలోచన చేసినావా చంద్రశేఖరరావు? ఎప్పుడన్నా నువ్వు మానవత్వంతో ఒక్క ఆలోచన చేసినవా? ఇవాళ మేము ఆలోచన చేసినాం, మా ఆడబిడ్డల్ని గుర్తించినాం, వాళ్ళకి గౌరవం ఇచ్చినాం, వాళ్ళకి బస్సు ఇచ్చినాం, విద్యుత్ ఇచ్చినాం, పెట్రోల్ బంక్ ఇచ్చినాం, హైటెక్ సిటీ పక్కన భూములు ఇచ్చినాం, వ్యాపారాలు ఇచ్చినాం, బట్టలు కుట్టేది ఇచ్చినాం, బడి మీద పెత్తనం ఇచ్చినాం. 18 నెలల్లో ఈ దేశంలో ఎవరైనా ఆడబిడ్డల కోసం ఇన్ని మంచి పనులు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే ఎవరో ఏ రాష్ట్రమో పోటీ పెట్టండి. తెలంగాణ రాష్ట్రం నుంచి మా సీతక్కను, మా కొండా సురేఖను, మా సోదరిమణులను పంపిస్తా, వాళ్ళతో చర్చ చేయండి.